Hello, YT family. Very good morning and welcome to another day in my life. So, మీరు చూస్తున్న vlog వచ్చేసరికి వెన్స్డే vlog అండ్ మార్నింగ్ టైం వచ్చేసరికి 9 అవుతుంది. బట్ లిటరల్ నైట్ అయితే నిద్రలేమన్నమాట. 2 o'clock వరకు ఏం చేసామంటే లైక్ షూట్ అయితే చేసామన్నమాట. అదిగోండి క్లాతింగ్ షూట్ చేసి ఎడిట్ చేసి లక్కీతో పడుకునేసరికి 2 అయింది. కరెక్ట్గా వాడు మళ్ళీ 6:30కి మమ్మల్ని అయితే నిద్రలో వేపేశాడు. వాడికి సంహా కొంచెం స్టమక్ పెయిన్ ఏముందో కానీ క్రాంకీగా ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఇంకా పడుకోబెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాం కానీ లేస్తున్నాడు, మళ్ళీ పడుకుంటున్నాడు. నిద్ర ఉంది బట్ పడుకోలేకపోతున్నాడు. సో అలా ఉందన్నమాట. సో నేను ఇంకా వచ్చేసరికి ఏంటంటే ఫుడ్ ప్రిపరేషన్లోకి అయితే వచ్చేసాను. అండ్ యాజ్ వెల్ ఈ రోజు వాటర్ అన్నది మాకు కొన్ని అవర్స్ పాటు అయితే ఆగుతుంది అనమాట. పైన ట్యాంక్ క్లీనింగ్ అదే అయితే చేస్తున్నారట. సో అందుకనే ముందుగా వాటర్ పట్టుకోవాలి. కానీ 2 బకెట్స్ ఉన్నాయి. అండ్ మిగతావి ఏంటంటే కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా, అందులో వాటర్ కొన్ని ఫిల్ చేసి అయితే ఉంచాము. ఐ హోప్ ఆ వాటర్ సరిపోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూస్తున్నారు కానీ మర్చిపోతున్నారు అనమాట లైక్ చేయడం. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఈరోజు లక్కీకి వచ్చేసరికి క్యారెట్ రైస్ లాగా అయితే చేస్తున్నాను. క్యారెట్ కూడా ఏంటంటే రెగ్యులర్ కంటే కూడా చిన్నగా గ్రేట్ చేసేసాను, ఈజీగా డైజెషన్కి హెల్ప్ అవుతుందని. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసరికి రోల్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. దానికి క్యాబేజ్, క్యాప్సికమ్, మిర్చి, క్యారెట్, ఎగ్ కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో నేను వచ్చేసరికి ఇందులో కారం అది వేయను కాబట్టి ఓన్లీ మిర్చి యాడ్ చేసుకుంటాను అనమాట. నార్మల్గా ఉన్నాడు అనుకునే లోపే మళ్ళీ ఏడ్చేటోడు అనమాట. ఇంకా వీరుగారిని కూడా ఆఫీస్కి అయితే వెళ్ళొద్దని చెప్పేసాను. ఆ రోజు అయితే లీవ్ పెట్టేసుకున్నారు. బ్రేక్ఫాస్ట్ అయితే రోల్స్ క్యాన్సిల్, అట్లయితే వేసేస్తున్నాను. లక్కీ నిద్ర లేస్తున్నాడు, ఏడుస్తున్నాడు, మళ్ళీ పడుకుంటున్నాడు, అలా ఉంది. ఇఫ్ ఇన్ కేస్ వాడు మెలకులోకి వచ్చి ఇంకా క్రాంకీగా ఉంటే హాస్పిటల్కి తీసుకువెళ్దామని రెడీ అయితే ఉన్నాం అనమాట. ప్రస్తుతానికి అయితే పడుకున్నాడు. నేను ఇంకా అట్లాగైతే వేస్తున్నాను. చెట్టే కూడా లేదు, అలాగే తినేస్తున్నాం. ఏదైనా పిల్లలకు బాగాలేదంటే లైక్ ఏం చేయబుద్ధి కాదు కదా. సో వాడికైతే మాత్రం రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది అయితే నేను వేస్తూ ఉన్నాను. అక్కి రైస్ అయితే మెత్తగా ఇలా పట్టుకుంటే మెత్తగా అయిపోయేటట్టు అయితే ఉడికించేసాను. సీజన్ చేంజ్ అవడంతో పిల్లల్లో చాలా చేంజెస్ అయితే వస్తూ ఉంటాయి. లైక్ ఈ వింటర్ సీజన్ వచ్చిందంటేనే పిల్లలు కోల్డ్తో ఎఫెక్ట్ అవ్వడం, లేదంటే ఫీవర్స్ రావడం. లైక్ రైట్ నౌ లక్కీకి అయితే ఫీవర్ అలా ఉంది, వస్తుంది, కొద్దిగా తగ్గుతుంది, అలా ఉందన్నమాట. దాంతోపాటు వింటర్ సీజన్లో ఇంకొక మేజర్ ఇష్యూ వచ్చేసరికి ఏంటంటే ఈ మస్కిటోస్ అవి పిల్లల్ని కుట్టి దానివల్ల మళ్ళీ వాళ్ళకి చిన్న చిన్న దద్దుర్లా రావడం, పొక్కులు రావడం, ఇలాంటివి ఒకటైతే ఫేస్ చేస్తూ ఉంటాం అనమాట. రీసెంట్లీ ఏమైందంటే లక్కీది సేమ్ నా స్కిన్ టైపే ఉంటుంది. నాకు ఎలా అయితే స్కిన్ సెన్సిటివ్ ఉంటుందో వాడికి సేమ్ అంతే అనమాట. నేను క్లీన్ చేసి డస్ట్ అంతా పక్కకు పెట్టాను. నేను చూసుకునే లోపు వాడు ఆ డస్ట్తో ఆడేయడం వల్ల వాడి థైస్ పైన చిన్న చిన్న పొక్కుల్లాగా అయితే వచ్చేసినాయి అనమాట. సో దీనికి ఏంటి సొల్యూషన్, ఎలాగా ఇది తగ్గించడం అని నేను సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు ఆన్లైన్లో దొరికింది ఈ లవ్ ల్యాప్ న్యాచురల్స్ ఆఫ్టర్ బైట్ బామ్ అండి. సో ఇది వచ్చేసరికి ఏంటంటే ఎస్పెషల్లీ కంప్లీట్లీ న్యాచురల్ అనమాట, ఆయుర్వేదిక్ అయితే వస్తుంది. ఇందులో టర్మరిక్ అండ్ యాజ్ వెల్ పుదీనా, ఇవే మేజర్ ఇంగ్రీడియంట్స్ అండి. అండ్ 100% కూడా న్యాచురల్ అనమాట, ఆయుర్వేదిక్ ఫామ్లతో వస్తుంది. సో ఇది నేను ఆర్డర్ చేశాను, నాకైతే 1 డేలోనే వచ్చేసింది ఇక్కడికైతే. సో రాగానే లక్కీకి అయితే అప్లై చేసి చూశాను. అప్లై చేసిన ఒక 2-3 అవర్స్లోనే ఫస్ట్ ఆ స్వెల్లింగ్ ఏదైతే వస్తుందో అదైతే తగ్గిపోయిందనమాట. లైక్ మనకి ఈ సీజన్లో చూడండి పిల్లలకి జనరల్గా ఇలా దోమలు కుట్టడం వల్ల, లేదంటే ఏమైనా పురుగులు మనకు తెలియని కుట్టినా సరే వాళ్ళకి దద్దులు లాంటివి వచ్చేస్తూ ఉంటాయి. అండ్ అదే కాకుండా కొందరికి ర్యాషెస్ పడుతూ ఉంటాయి, లైక్ ఇన్ఫ్లమేటరీ ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే ఏదైనా తగిలి సెప్టిక్ అవ్వడము, ఇలాంటివి ఏవైనా సరే ఈ వన్ బామ్ అన్నది మీకు ఒక సొల్యూషన్ లాంటిదని నేనైతే 100% చెప్పగలను. సో ఇది వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే మనకి ఇంత బాక్స్ వస్తుందా, లోపల వచ్చేసరికి ఇలా ఉంటుందండి ఎల్లో కలర్లో. ఎందుకంటే పసుపు అండ్ పుదీనా మనకి ఆ స్మెల్ అన్నది ముక్కుకు తెలుస్తూ ఉంటుంది అనమాట. ఒక పిప్పర్మెంట్ స్మెల్ లాగా అయితే వస్తుంది. అండ్ అప్లై చేస్తున్నప్పుడు కూడా ఏంటంటే లైక్ కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. ఇందులో మెంతాలు ఉండడం వల్ల ఆ కూల్గా అనిపిస్తుంది, వాళ్ళు కూడా సూతింగ్గా అయితే ఉంటుంది అనమాట. ఆల్రెడీ నేను ఒక 4 days అయితే యూజ్ చేశాను కదా, కొద్దిగా అయితే అయిపోయింది కూడా. అండ్ వాడికైతే 4 daysలో ఆ చిన్న చిన్న పొక్కులు ఏవైతే వచ్చినాయో ఎర్రగా వచ్చినాయి కాస్త ఇప్పుడు నల్లగా మాడి పట్టినట్టు అయితే అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ తగ్గిపోయింది.
సో ఈ సీజన్లో నిజంగా పిల్లలకి బాగా యూజ్ అవుతుంది. అంటే ఎఫెక్ట్ అయిన తర్వాత కొనడం కాకుండా ముందు కొని పక్కన పెట్టుకున్నాం అంటే ఏదైనా ఎమర్జెన్సీ అన్నప్పుడు యూజ్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసరికి ఇది ప్రైజ్ అయితే కాదు, జస్ట్ 150 రూపీస్ అండర్లోనే అయితే వచ్చేస్తుంది అనమాట. ఇది మనకి అమెజాన్లో ఉంది, అలా కాదనుకుంటే లవ్ ల్యాబ్ వెబ్సైట్లో ఉంది. సో ఎక్కడైనా సరే మనం పర్చేస్ చేయొచ్చు. లింక్ అన్నది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను, ఒకసారి చూడండి. సో లైక్ లాట్స్ ఆఫ్ థింగ్స్కి ఇదైతే ఒక సొల్యూషన్ లాగా నాకైతే అనిపించింది అనమాట. సో సెప్టిక్స్ కానీ, ఇన్ఫ్లమేటరీ ప్రాబ్లమ్స్, ఈ దద్దులు, స్వెల్లింగ్, దేనికైనా సరే హ్యాపీగా ఇదైతే యూస్ చేసేసుకోవచ్చు అనమాట. డూ చెక్ ఇట్ అవుట్ అండి. లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. కొట్టమ్మా ఆడు సన్నగా వస్తుంది, స్టమక్ పెయిన్ అయి ఉంటుంది. అది స్టమక్ పెయిన్ గట్టిగా చేస్తుంది, పెయిన్ వస్తుంది. మా కడుపు నొప్పి వస్తుందా లక్కీ? కడుపు నొప్పి వస్తుందా? డాక్టర్ గారు అయితే అన్నారు మోర్ దాన్ ఏ వీక్ రొంప చేసేసి ఉంది కదా, సో దానివల్ల ఇయర్స్ అండ్ స్టమక్ పెయిన్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఎక్కువ లిక్విడ్స్ అయితే ఇవ్వమని అయితే చెప్పారనమాట. బనానా, గ్రేప్స్ అండ్ స్ట్రాబెర్రీస్ అయితే అవాయిడ్ చేయమన్నారు. అవి తప్పించి మిగతా ఫ్రూట్స్ ఏవైనా పర్వాలేదన్నారు. ఎక్కువ లిక్విడ్స్ ఇస్తే ఏమవుతుందంటే వైరస్ అన్నది త్రూ టాయిలెట్ ద్వారాగా బయటికి వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నారు. సో ఎందుకు నేను షేర్ చేస్తున్నానంటే సీజన్ బాగాలేదు కదా, సో చాలామందికి యూజ్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అన్నట్టు చెప్తున్నాను. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత టానిక్ వేసి కొద్దిగా ఫుడ్ పెట్టిన తర్వాత లక్కీ పడుకున్నాడు. లక్కీతో పాటు మేము కూడా అయితే నిద్రపోయామన్నమాట. రియల్లీ చాలా చాలా రెస్ట్లెస్ అయిపోయింది. ఇంకా మేము కూడా కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాం. 24 అవర్స్ ఉన్న ఒక రోజులో కేవలం ఒక 10 to 15 మినిట్స్ వీడియో ఒకటి చూసి కొందరు జడ్జ్ చేస్తూ ఉంటారు. మీరు లక్కీతో ఎక్కువ టైం స్పెండ్ చేయరు, మీరు వీడియోస్ చేస్తూ ఉంటే ఇక మీ పిల్లలతో టైం ఎక్కడ స్పెండ్ చేస్తారు, లేదంటే వాడు ఎక్కువ కూర్చునే ఉంటాడు, వాడు టీవీ చూస్తాడు, ఇలా కొందరు అయితే అనేస్తూ ఉంటారు. బట్ ఏంటి అంటే మీరు చూసేది జస్ట్ ఒక 10-15 మినిట్స్ మాత్రమే అండి వ్లాగ్లో. మిగతావి చాలా బ్యాక్గ్రౌండ్లో జరుగుతూ ఉంటాయి. వాడితో ఆడుకుంటూ ఉంటాము, వాడిని నడిపిస్తూ ఉంటాము, వాడు పడతాడు, వాడితో పాటు మేము పడిపోతూ ఉంటాము. ఇది అనుకోకుండా ముందు రోజు తీసుకున్నాం అనమాట. మేము తింటూ ఉంటే వాడే వచ్చి మాకు తినిపిస్తూ ఉన్నాడు అనమాట. చాలా స్వీట్గా అనిపించింది. అప్పటికప్పుడు చిన్న చిన్న క్లిప్స్ అయితే రికార్డ్ చేశాను. ఆ రోజు నేను ఏ వ్లాగ్ కూడా రికార్డ్ అయితే చేయలేదు. బట్ ఏంటంటే అనుకోకుండా కొన్ని క్యాప్చర్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలాగే ఇది లక్కీకి స్నానం చేయించిన తర్వాత టానిక్స్ వేసే టైంలో నా చున్నీతో ఆడుతూ ఉంటే ఇలా శారీలాగా వాడికి అయితే డ్రేప్ చేసి పెట్టాను అనమాట. లక్కమ్మ లక్కమ్మ అని పిలుస్తూని. సో వాటితో ఇలా అన్నీ ఏంటంటే బాగా మెమరబుల్గా అయితే ఉంటాయి కదా. సో లక్కీ వచ్చేసరికి ఎన్నిసార్లు చూసుకున్న పాపలాగా అయితే బాగా సూట్ అయిపోతూ ఉంటాడు. అలా ఏంటి చెప్పాలనుకుంటున్నానంటే మా లైఫ్లో మేము ఎంత బిజీగా ఉన్నా ఎలా ఉన్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే వాడికి ఇస్తామన్నమాట. సో వాడు వేడుస్తూ ఉంటే వాడిని వదిలేసి మా పని మేము చూసుకోవడం అలా అయితే ఉండదు కదా. ఇదిగోండి ఇక్కడ నేను వీడియో షూట్ చేసుకుంటుంటే అవన్నీ తీసి కింద అయితే వేసేస్తున్నాడు అనమాట. నేను పైన పెట్టడం, వాడి కింద వేయడం. సో ఇలాంటివి చాలా బ్యాక్గ్రౌండ్లో జరుగుతూ ఉంటాయి. బట్ అన్నీ ప్రతిసారి మీ కళ్ళ ముందుకైతే రాకపోవచ్చు. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నా. హలో అండి, గుడ్ ఈవినింగ్. ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట. నేను యాక్చువల్లీ మధ్యలో వీడియో అయితే ఏం రికార్డ్ చేయలేదు. లక్కీకి ఇప్పుడు ఫీవర్ అయితే చాలా వరకు, అంటే ఇంక టెంపరేచర్ అయితే లేదు. జస్ట్ ఏంటంటే ఫీవర్ వచ్చిన తర్వాత క్రాంకీగా ఉంటారు కదా, కొంచెం అలా అయితే ఉన్నాడు. బట్ ఇట్స్ ఓకే అనమాట. ఈయన గారు అయితే
ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడే వాడి కార్స్ అయితే వచ్చినాయి అనమాట. కార్స్ తో ఆడడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఏంటో అబ్బాయిలకి ఎలా తెలిసిపోతుందో గానీ కార్స్ కున్న రిలేషన్షిప్ మిగతా బొమ్మలతో కంటే కూడా కార్స్ తో అయితే ఆడుతున్నాడు. ఇంకా చిన్న చిన్న అయితే ఆర్డర్ చేశాను. లైక్ ఇవి ఒకటి లైక్ యాక్టివిటీస్ నేర్పించడానికి అన్నట్టు. ఒక్కొక్కసారి నేను చెప్పినట్టు పెడుతున్నాడు, ఒక్కొక్కసారి పెట్టడం. ఇప్పుడే డెలివరీ అయిందనమాట. నాకు అప్పుడు అనిపించింది సరే రికార్డ్ చేద్దాము అని. ఒక్కొక్క కార్ అయితే ఇస్తున్నాను. అన్ని కార్స్ ఒకేసారి ఇచ్చాయంటే వీళ్ళు ఆడేసి ఇంట్రెస్ట్ అయితే పోతుంది. అండ్ ఇక్కడ మెడిసిన్స్ అయితే బాగానే వర్క్ అయినాయి అని చెప్పాలి. వేయంగానే టెంపరేచర్ అయితే కంట్రోల్ అయ్యింది. అండ్ కోల్డ్ కూడా లక్కీకి అయితే చాలా వరకు కంట్రోల్ అయింది అనమాట. నా కోల్డ్ మాత్రం ఇంకా అలానే ఉంది. బట్ మనకి ఎలా ఉన్నా పర్వాలేదు, వాడికి తగ్గిపోతే అదే చాలా అనుకున్నాను. సో అది ఇంకా పోస్ట్స్ అవి చేస్తున్నాను అనమాట. ఇన్స్టాగ్రామ్ లో కొత్త కొత్త కలెక్షన్స్ వచ్చినాయి, అన్ని కూడా అప్డేట్ చేస్తూ ఉన్నాను. సో చాలా కలెక్షన్ వస్తా ఉంది, కానీ అన్ని పెట్టట్లేదు అనమాట. మన సౌత్ ఇండియన్స్ కి, మన ఆంధ్ర పీపుల్ కి ఏవి బాగా నచ్చుతాయి, ఏ డ్రెస్సెస్ బాగా నచ్చుతాయి అన్నది నా వ్యూ నుండి ఆలోచించి కొన్ని లిమిటెడ్ కలెక్షన్ మాత్రమే నేను పోస్ట్ చేస్తున్నాను. నచ్చితే ఒకసారి చెక్ చేయండి. విజ్జు స్టోర్. లక్కీ ఆడుకున్న చిన్న చిన్న బొమ్మలకి మరీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కూడా నేనైతే పెట్టింది. అమెజాన్లో కాంబో 300 రూపీస్ అలా పడుతుంది. ఇంకొన్ని టాయ్స్ అయితే 100 రూపీస్, బిలో 100 రూపీస్ ఉంటుంది. అలా అయితే కొంటా ఉంటాను, ఎందుకంటే వాళ్ళు స్టాండర్డ్గా ఏమి ఉంచారు కదా, ఆడేసి పోగొట్టేస్తూ ఉంటారు. అండ్ నా బట్టలు అవన్నీ ఫోల్డ్ చేసి సోఫాలో పెట్టి అన్నీ కూడా తీసుకొచ్చి కింద పడేసి అలా అయితే ఆడేస్తున్నాడు అనమాట. ఇంకా పిల్లలతో ఇవన్నీ క్వైట్ కామన్ అయిపోయింది నాకైతే. అండ్ బ్లాగ్ కూడా సింపుల్గా ఇక్కడితో అయితే ఎండప్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయడం మర్చిపోదు. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక బ్లాగ్తో ఎనర్జెటిక్గా మీ ముందుకైతే వస్తా.